గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కేఫ్ స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇక వివిధ దినపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. దద్దరిల్లిన బస్తర్, కాంకేర్ అడవుల్లో భీకర ఎదురు కాల్పులు, 29 మంది మావోయిస్టుల మృతి. భద్రతా బలగాలకు అమిత్ షా అభినందనలు. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు గాయాలు. సార్వత్రిక ఎన్నికలకు ముందు భారీ ఘటన, ఆపరేషన్కు తెలుగు ఐపీఎస్ నేతృత్వం. మరో వార్త చూద్దాం. అసామాన్య అనన్య సివిల్స్లో మహబూబ్ నగర్ యువతి అనన్యారెడ్డికి 3వ ర్యాంక్ లభించింది. విజేతల్లో 60 మంది తెలుగు అభ్యర్థులున్నారు. దాంట్లో 4కి 100లోపు ర్యాంకులు వచ్చాయి. టాపర్గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్కు 2వ ర్యాంక్ లభించింది. సో దీంట్లో అమ్మాయిలు అదరగొట్టేశారంటూ ఒక ప్రశంస కూడా మనం చూస్తున్నాము. కంటోన్మెంట్ భాజపా అభ్యర్థిగా వంశ తిలక్. నెక్స్ట్ గల్ఫ్ కార్మికులకు బోర్డు, ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ, ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు. నిన్న జరిగిన ఒక మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడారు. కార్మికులు మరణిస్తే గనక వాళ్లకు 5 లక్షల బీమా చెల్లిస్తాము, అలాగే సెప్టెంబర్ 17లోగా సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి హామీ ఇచ్చారు. ఇక అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా? అతిపెద్ద విగ్రహం మేం నిర్మించామని నివాళి అర్పించకుండా తాళాలేస్తారా? ఈ ప్రభుత్వానికి ముక్కుతాడు వేయాలి అంటూ మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు లిల్లీ పుట్లకు కూడా అధికారం వస్తుంది, రైతు సమస్యలపై పోస్టు కార్డు ఉద్యమం చేపడతాము, బారాసా ఎంపీలతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అంటున్నారు. సో కేసీఆర్కు ఈసీ నోటీసులు, సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై 18లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. సో ఎన్నికల కోడ్ ఉన్నందున అసలు ఎలక్షన్లో ఎక్కడైనా బహిరంగ సభలు ఏదైనా జరిగినప్పుడు అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఈసీ ఆదేశాలు వెల్లడించింది. అయినప్పటికీ కూడా కొన్ని సభల్లో కొంతమంది నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మాట్లాడేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ ప్రచార హోరు, నేతలు గ్రామాల్లో తిరగాలని అధిష్టానం ఆదేశం. ఎల్లుండి నుంచి రాష్ట్రమంతా సీఎం రేవంత్ పర్యటనలు. నేడు రేపు కేరళలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అండ్ ఇంకొక బ్యానర్ ఐటెం చూస్తే, శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష, వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు. 1996 నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు. అంటే దాదాపు 28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది నిన్న. నేరం చేసినట్లు నిరూపణ అయిందని వెల్లడి. సో ఆ నేరం నిరూపించుకోవడానికి 28 ఏళ్లు పట్టిందనమాట. నిందితులందరికీ 3.78 లక్షల జరిమానా విధింపు, 2 బాధితులకు 1.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పులకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత. ఇక ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డిపై వేటు, ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం. జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర అని వెల్లడించారు. మరొక న్యూస్ చూద్దాం. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది దీన్ని. సో ఇది ఏపీ ఈనాడు తెలంగాణ పేపర్లో చూస్తే, ఒకసారి ఈనాడు ఏపీ చూద్దాము. బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డిపై వేటు. సో టీఎస్లో ఏదైతే వచ్చిందో అండ్ ఈనాడు ఏపీలో కూడా ఇదే వార్త హైలైట్గా చూస్తున్నాము. బ్యానర్ ఐటమ్ ఇదే. బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డిపై వేటు, జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర అని చెప్తున్నారు. ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం. 1,00,000 కోట్లకు పైగా నగదు లావాదేవీలే. సేమ్ ఈనాడు తెలంగాణలో ఏదైతే శిరోముండనం కేసు చూసామో, యాజ్ ఇట్ ఈజ్ ఈనాడు ఏపీలో కూడా శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష అని ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. వేకువనే పోలీస్ పంజా, జగన్పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలలు. తెల్లవారుజామునే కాలనీపై దాడి, దాష్టికంపై భగ్గుమన్న వడ్డెర కాలనీ వాసులు అమాయకులను తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. విడుదల చేయాలని ధర్నా, రాస్తారోకో, రాత్రి వరకు తెలియని ఆచూకీ. సో ఎవరైతే రాయి వేశారని కొంతమంది ఎవరైతే పిల్లల్ని పట్టుకున్నారో, మైనర్ బాలుల్ని పట్టుకున్నారో వాళ్ళని తీసుకెళ్లారు పోలీసులు. సో వాళ్ళని వదిలిపెట్టండి, మా వాళ్ళకి అసలు ఎటువంటి పాపం తెలియదు, మైనర్ పిల్లలు, మా వాళ్ళని వదిలిపెట్టండి అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిన్న రాస్తారోకో చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో రహదారిపై ఆందోళన చేస్తున్న వడ్డెర కాలనీ ప్రజలు. సో 200 రూపాయల కోసం రోడ్ షోకు వెళ్తే నేరం మోపుతారా? అంటే మాకు అసలు రోడ్ షో ఉందని తెలిసినా కూడా మేము వెళ్ళాము, ఒక 200 రూపాయలు ఇస్తే వెళ్తాము అన్నాము. అండ్ నిన్న వాళ్ళు ఒక మాట కూడా చెప్పారు, 200 రూపాయలు ఇస్తే వస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా రోడ్ షోకి వెళ్ళినప్పటికీ కూడా 200 రూపాయలు ఇవ్వలేదు. పైగా మా పిల్లల్ని పోలీసులు పట్టుకెళ్లారు, అసలు మా పిల్లలకి ఎటువంటి విషయం తెలీదు, రాయితో విసరడం ఇవన్నీ ఏమీ తెలీదు, చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా మా మీద నేరం మోపారని చెప్పేసి వాళ్ళని ఆవేదన వ్యక్తం చేశారు. శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం, తొలగించిన
మణి అన్నపురెడ్డి సిబిఐ వెతుకుతున్న నిందితుడు సీఎం జగన్ పక్కనే కథనంతో ఉలికిపాటు విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాలను అప్రమత్తం చేయండి అంటున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణ. అండ్ డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా దీనిపైన ఆదేశాలు జారీ చేశారు. అండ్ సేమ్ ఐటమ్ సివిల్స్లో తెలుగు తేజాలు 3వ స్థానంలో నిలిచిన తెలంగాణ యువతి అనన్యారెడ్డి. ఆల్రెడీ మనం ఈనాడు తెలంగాణలో చూసాం ఈ వార్తని. అండ్ 175కు 175 స్థానాలు ఇవ్వండి, మీరంతా రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వారైతే ఒక్కటి తగ్గొద్దు, భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సో మేమంతా సిద్ధం సభలో 175కు 175 25 పార్లమెంటు సీట్లు ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రతి సభలో కూడా ఈ విషయాన్ని పదే పదే వెల్లడిస్తున్నారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి తప్పించుకోలేరు. సో మొన్న సునీతారెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారో, నిన్న దానికి అవినాష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి దానికి వివరణ ఇచ్చారు. అసలు నిందితుడు ఎవరు ఏంటి మీకు తెలియంది, అసలు నన్నెందుకు దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, నా మీద ఎందుకు నేరం మోపుతున్నారు, అసలు నిందితుడు ఎవరో ఏంటో మీకు తెలియదా ఏంటి, నా మీద ఎందుకు మోపుతున్నారని నిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురు కాల్పులు 29 మంది మావోయిస్టుల మృతి, కాంకెర అడవుల్లో భీకరపూరు, రక్తమూడిన ఛత్తీస్గఢ్. ఈనాడు తెలంగాణలో ఏదైతే బ్యాన్ రైట్ మీద చూసామో సేమ్ ఈనాడు ఏపీలో కూడా మనం ఈ బ్యాన్ రైట్ చూసాం. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షి తెలంగాణ చూద్దాం. నెత్తురోడిన బస్తర్, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టులు మృతి, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. బస్తర్ ఐజీ పి సుందర్రాజ్, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి వెల్లడి. బస్తర్ అడవుల్లోని కాంకేర్ జిల్లా చోట్ బేటియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అండ్ మావోయిస్టుల సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్ చేపట్టిన భద్రతా దళాలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఎదురు కాల్పులు. యాస్టీజ్ నెక్స్ట్ ఏడాదిలో సర్కారు పతనం అవుతుంది అని చెప్పేసి మాట్లాడారు. నారాయణపేటలో సీఎం భయం చూస్తే అలాగే అనిపిస్తోంది. సుల్తాన్పూర్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు పార్టీ మారుతారో తెలియదు, ఆ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా లేవు ఈ లోక్సభ ఎన్నికల్లో. బీఆర్ఎస్ పాలనలో ప్రజలను రైతులు కాపాడుకున్నాం, తెలంగాణను సాధించినట్లుగానే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెస్తాము, హామీలు నెరవేరాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు చురక పెట్టాలి, బీజేపీ అక్కరకు రాని చుట్టం, ఆ పార్టీకి ఓటేస్తే మంజీరాలో వేసినట్లని ఈ వ్యాఖ్యలు చేశారు. బీఫారాలు 95 లక్షలు, ఎంపీ అభ్యర్థులకు ఇవ్వనున్న కేసీఆర్ రేపు తెలంగాణ భవన్లో ఎన్నికల వ్యూహాలపై అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. అండ్ ఇంకొక వార్త చూద్దాం. కలుషిత ఆహారం ఘటనలో విద్యార్థి మృతి చెందారు. మొత్తం 28 మందికి తీవ్ర అస్వస్థత నెలకొన్న నేపథ్యంలో వాళ్ళు చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో. నెక్స్ట్ సేమ్ ఐటమ్ సివిల్స్లో తెలుగు తేజాలు మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూసాము. ఈనాడు టీఎస్ అండ్ ఈనాడు ఏపీలో కూడా గల్ఫ్ కార్మికులకు జీవిత బీమా, యాస్టీజ్ రాష్ట్ర రైతుల తరహాలోనే ఆయా దేశాల ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, ప్రజాభవన్లో ప్రత్యేక వ్యవస్థ, టోల్ ఫ్రీ నెంబర్, ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్నిసార్లు ఓటమి కూడా భవిష్యత్తుకు దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి కేంద్ర మంత్రి అవుతారని భావిస్తున్నట్లుగా వెల్లడించారు. సో అధికారంలోకి రాగానే గల్ఫ్ సమస్యలపై దృష్టి పెడతామన్నారు. నిన్న దాని గురించి ఈ విషయం గురించి నిన్న ప్రస్తావించారు. ఇదంతా సిబిఐ సునీత ఆడుతున్న డ్రామా. వివేకా కేసులో సిబిఐ దర్యాప్తు లోపభూయిష్టం, హత్య చేసినట్లు దస్తగిరి ఒప్పుకున్నాడు, వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు, అతనికి ముందస్తు బెయిల్ వచ్చేలా సిబిఐ సునీత సహకరించారు, ఆపై అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ఇలా దస్తగిరికి ప్రయోజనాన్ని కల్పించి వారికి కావలసిన పేర్లను చెప్పించారు. మీడియా సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలపై బాణాల, చంద్రబాబుకు 10 మంది సేనానులు, మీ గురి ఎవరిపై, భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ వెల్లడించారు. రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి జంప్. సో ఈ వ్యాఖ్యలు ప్రతిసారి కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అంటే లోక్సభ ఎలక్షన్స్ అవ్వగానే ఖచ్చితంగా బీజేపీలోకి మొట్టమొదట జంప్ అయ్యేది సీఎం రేవంత్ రెడ్డి, చూస్తూ ఉండండి అని చెప్పి నిన్న కూడా సేమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇది సాక్షి తెలంగాణ. అండ్ సాక్షి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం ఒకసారి. పేదలపై బాణాల, చంద్రబాబుకు 10 మంది సేనానులు, మీ గురి ఎవరిపై, భీమవరం మేమంతా సిద్ధం సభలో యాస్టేజ్ మనం సాక్షి తెలంగాణలో ఏదైతే చూసామో సాక్షి ఏపీలో కూడా బ్యానర్ ఐటమ్ ఇదే చూస్తున్నాము. పోటెత్తిన పశ్చిమ, సీఎం జగన్ రాకతో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కొత్త శోభ సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో సంబరంలా 16వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర, భారీ ఎత్తున పోటెత్తిన జనసంద్రం. అండ్ అడుగడుగున ఎదురొచ్చి దిష్టి తీసి హారతులు పట్టిన అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, చిన్నారులను బస్సు దిగి పలకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
సేమ్ యాస్టీస్ బ్యానర్ ఐటమ్ సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు. అండ్ యాస్టీస్ బస్తర్ అడవుల్లో నెత్తుటేరులు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టులు మృతి. నిజాలకు పాతర, అబద్ధాల జాతర. బందిపోటు పాలనట్టు రామోజీ వీరంగం. రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ వ్యాఖ్యలకు వక్రీకరణ. ఆయన మాటలను రాష్ట్రానికి అంటగడుతూ రామోజీ బరితెగింపు. రాష్ట్రం అప్పులు ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే ఉన్న వికృత రాతలు అంటూ మాట్లాడుతున్నారు. కేంద్ర గణాంకాల మేరకు 2023-24 జిఎస్డిపి వృద్ధిలో ఏపీది 6వ స్థానం. చంద్రబాబు పాలన కన్నా జిఎస్డిపి పెరుగుదలతో భారీ వృద్ధి. ఏ సీఎం అయినా ఏ అధికారైనా రాజ్యాంగం చట్టాల మేరకే పాలన. కొత్తగా పివి రమేష్ చెప్పారంటూ ఏపీలో అందుకు విరుద్ధ పాలన సాగుతున్నట్లు ఈనాడు పైత్యం అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. బెయిల్ షరతులు ఉల్లంఘించకూడదు. చంద్రబాబుకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బాబు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా పడింది. ఇక పోలీసుల అదుపులో అనుమానితుడు. సీఎం జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పురోగతి. 5గురిని లోతుగా విచారిస్తున్న పోలీసులు. వారిలో ఒకరు కీలక వ్యక్తి, మిగతా వారు సహకరించినట్లు భావన. విజయవాడకు చెందిన ఓ టీడీపీ నాయకుడు కూడా విచారిస్తున్న పోలీసులు. త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన కథనాలను నిర్ధారించని పోలీసులు తాము చెప్పే వరకు ఎటువంటి కథనాలు నమ్మవద్దని వినతి. 3 రోజులు తేలికపాటి వర్షాలు. రాయలసీమపై ఉపరితల ఆవర్తన ప్రభావం. కొన్ని చోట్ల 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది. సో ఇది సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్కి వెళ్దాము. యాజ్ ఇట్ ఈస్ బ్యానర్ ఐటమ్ అబూజ్మడ్లో భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టులు మృతి. నక్సల్స్ చరిత్రలోనే భారీ నష్టం అంటూ వెల్లడిస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ అనన్య ప్రతిభ సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించిన పాలమూరి యువతి. సివిల్స్లో మెరిసిన తెలంగాణ యువత. అండ్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశా తిలక్. లోక్సభ ఎన్నికలకు 12వ జాబితా విడుదల. 7 సీట్లకు అభ్యర్థుల ప్రకటన. 3 కిలోవాట్లు దాటితే సబ్సిడీ బంద్. 2 కిలోవాట్లకి 60% సబ్సిడీ. కేంద్రం సోలార్ మార్గదర్శకాలు జారీ చేసింది. యాజ్ ఇట్ ఈస్ బ్యానర్ ఐటమ్ గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను కూడా తీసుకొస్తాము. సెప్టెంబర్ 17లోగా ఏర్పాటు చేస్తామంటూ మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పాలసీ ముసాయిదా సిద్ధం. ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాము. గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై ఈ విషయాల్ని వెల్లడించారు. యాజ్ ఇట్ ఈస్ ఏడాది కూడా ఉండదు లిల్లీ పుడ్కాళ్ల ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో. మేం కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదు. సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నారు. లిల్లీపుట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఏమిటి? పోలీసుల అరాచకాలను రికార్డ్ చేస్తున్నా మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తాం. మేం గెలవకపోతే మీకే నష్టం. బీఆర్ఎస్కు నష్టం లేదు. సుల్తాన్పూర్ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సీఎం రేవంత్ సుడిగాలి ప్రచారం. ప్రతి నియోజకవర్గానికి 3 సభలు. 19న మహబూబ్నగర్, మానుకోటలో జనజాతర సభలు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం. రేపు కేరళలో, 20న బెంగళూరుకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికల జాతర. హస్తంగూటికి వేణుగోపాలాచారి, రాజేశ్వరరావు, రంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ సత్తయ్య. ఇక కాంగ్రెస్ కు 10, బీజేపీకి 5 అంటూ మరొక వార్తను చూద్దాం మనము. ఓట్ల పరంగా 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ కు దక్కేది 1 సీటే. తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్ సి ఓటర్ ఒపీనియన్ పోల్. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం. 25 లోక్సభ స్థానాల్లో 20 కూటమికే అంటూ కూడా ఒక హైలైట్ న్యూస్ చూడొచ్చు. 5 సీట్లకే పరిమితం కానున్న వైసీపీ. కళ్యాణ వైభోగమే. నేడు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణ మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు దీనికి పూర్తి చేశారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సిఎస్ శాంతికుమారి. వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి. రేపు శ్రీరామ మహాపట్టాభిషేకం జరగనుంది. నవమి వేడుకలు మోదీ వర్సెస్ దీదీ. పండుగను అడ్డుకుంటున్న బెంగాల్ ప్రభుత్వం. ప్రధాని మోదీ ఆరోపణ చేశారు. దీనిపైన రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించే యత్నాలు బెంగాల్ ముఖ్యమంత్రి మమత. ఇక మరొక న్యూస్ చూద్దాం. ఓవైసీ సోదరులను హతమార్చే కుట్ర. మా ఇద్దరిని అరెస్ట్ చేసి చంపే యత్నాలు చేస్తున్నారు. తుపాకీతో కాల్చి లేదా జైల్లో విషం పెట్టి అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు అమాయకులేం కాదు. ఇంకో వార్త చూద్దాం. గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలియదా? వారం రోజుల్లో బహిరంగ క్షమాపణలు చెప్పండి. అలాగని ఇప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టినట్లు కాదు. మరోసారి ఆగ్రహం. విచారణ 23కు వాయిదా. మేడిగడ్డ 7వ బ్లాక్ ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణానికి ముందుకొచ్చిన ఎల్ఎన్టీ సంస్థ. ఏడాది బ్యారేజీకి వరద వచ్చేలోపై నిర్మాణం. అన్నారం, సుందిళ్లలో ఆఫ్రాన్ల కింద రంధ్రాలు మూసివేయడానికి కూడా నిర్మాణ సంస్థలు అంగీకారం. సో ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్కి వెళ్దాం. రాముడు చూపిన బాట. మాట కోసం రాజ్యాన్ని త్యజించేంత
ధర్మాత్ముడు. ఇక జగన్ సేవలో జవహర్ ఇదొక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఈసీ ఆదేశాలు, కేంద్రం ఉత్తర్వులు బేఖాతరు. అంతా మా ఇష్టం అంటున్న సీఎస్ జవహర్ రెడ్డి. రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు రాజేశ్వర్ రెడ్డి కావాలట. ఆయన్ను వెనక్కి పంపాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కీలక సమయంలో కష్టం అంటూ జవహర్ జవాబిచ్చారు. సచివాలయ ఉద్యోగ నేత వెంకట్రామరెడ్డికి రక్షణ. పొలిటికల్ ప్రచారం చేస్తూ దొరికిపోయినా అంతే, సస్పెండ్ చేయాలని ఈ నెల 8న ఈసీ ఆదేశించింది. ఫైలు తొక్కిపెట్టిన సీఎస్ జవహర్ రెడ్డి అంటూ ఒక వార్తను చూడొచ్చు. మద్యం మాస్టర్ వాసుదేవ్ రెడ్డిపై వేటు. బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీపై ఈసీ చర్యలు. డెప్యుటేషన్పై రాష్ట్రానికి తప్పించిన జగన్. గడువు ముగిసినా కొనసాగింపు. మద్యం సేల్స్ బాధ్యతలు అప్పగించారు. డిస్టిలరీలు, డిపోలు, షాపులపై అజమాయిషి. తొలి నుంచి వైసీపీ సేవలను ఎన్నికల వేళ మరింత బరి తెగింపు. ఈసీకి ఫిర్యాదులతో తప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంకొక బ్యాన్ రేటింగ్ చూద్దాం. జగన్ కు ఏమని చెప్పావు అవినాష్? వివేకాది గుండెపోటు అని చెప్పావా? హత్యకు గురయ్యారని చెప్పావా? అక్కడ దృశ్యం చూస్తే గుండెపోటు కాదని తెలుస్తుంది. హత్య అంటే డీజీపీని జగన్ అలర్ట్ చేయాలి కదా. మీ ఫోన్ తీసుకెళ్లి సిబిఐకి ఇవ్వండి, కడిగిన ముత్యంలో బయటకు వస్తారు కదా. వివేకా గురించి ఏనాడైనా మంచిగా రాశారని అన్ని ఆధారాలు ఉన్నాయి. రాజకీయంగా అడ్డుకోవడం వల్లే దర్యాప్తులో జాప్యం అంటూ వైఎస్ సునీత ధ్వజమెత్తారు. సో మొన్న నుంచి కూడా వైఎస్ సునీత వైఎస్ వివేక హత్య గురించి పలు రకాలుగా మాట్లాడుతున్నారు. సో కౌంటర్గా మళ్ళీ అవినాష్ మాట్లాడడం, మళ్ళీ సునీత మాట్లాడడం జరుగుతూనే ఉంది. నెక్స్ట్ ఐటెం చూద్దాం. సలహాదారులకు కోడ్ వర్తిస్తుంది, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఈసీ. టీడీపీ కూటమికి 20 ఎంపీ సీట్లు, రేపటి నుంచే నామినేషన్లు. ఇందులో బీజేపీకి 5 దక్కే ఛాన్స్, వైసీపీకి ఇదే ఏబీపీ సి ఓటర్ సర్వే యాజ్ ఇట్ ఈజ్. మనం ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో దీన్ని చూసాం. రేపటి నుంచి నామినేషన్లు, రాష్ట్రాల ఎన్నికలకు జారీ కానున్న నోటిఫికేషన్. ఇక గులకరాయి కేసులో హై డ్రామా యాజ్ ఇట్ ఈజ్. మనం అంతకుముందు ఆల్ ఈనాడు అండ్ సాక్షిలో చూసిన ఐటమే. పోలీసుల అదుపులో 5 మైనర్లు ఉన్నారు, ఒక దాడి చేశారు, మిగతా 4 పక్కనున్నారు. పోలీసుల లీకులు, అధికారికంగా సమాచారం ఇవ్వని వైనం, రోడ్డుకి తల్లిదండ్రుల నిరసనలు. యాజ్ ఇట్ ఈస్ బ్యాన్ ఐటమ్. 29 మంది నక్సల్స్ మృతి, అబూజ్మడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఐటమ్. అనన్య ప్రతిభ సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించిన తెలుగు బిడ్డ. సో ఇది ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్. ఒకసారి చివరిగా నమస్తే తెలంగాణకి వెళ్దాము. నమస్తే తెలంగాణలో ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందా? గుడ్డి లక్ష్మి వచ్చినట్లు లిల్లీ పుట్గాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ను 60 ఏళ్లు చూసినా నమ్మితే మోసపోతాం. తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉన్నది. మన ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే. ఆగమైతే అడిబడి వైతం. మనసు పెట్టి ఓటేయండి. ఉద్యోగోపాధ్యాయులు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలి. సీఎం రేవంత్ ఇక్కడ ఒక మాట. ఢిల్లీలో బీజేపీ పాట. బీజేపీ తెలంగాణకి ఏం చేసింది? అక్కరకు రాని చుట్టమది. ఓటు ఆ పార్టీకి వేసిన, మంజీరా నదిలో వేసిన ఒకటే. అంబేద్కర్కు దండయ్యరా, అహంకారమా కావరమా? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా, ప్రజలను కాపాడతా, రైతులను రక్షిస్తా, దళిత బిడ్డలకు దళిత బంధు ఇచ్చి తీరుతా. మెదక్ జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిల్లిన సభాస్థలి, 1,00,000కు పైగా జనం హాజరని చెప్తున్నారు. ఇంకొక బ్యాన్ రేటింగ్ చూద్దాము. 40 మంది నక్సల్స్ మృతి యాజ్ ఇట్ ఈజ్ ఆల్ ఎడిషన్స్లో మనం చూసినట్టుగా. భువనగిరి గురుకుల విద్యార్థి మృతి, ఫుడ్ పాయిజన్తో అస్వస్థత, 5 రోజులుగా మృత్యుతో పోరాటం. సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ. సో ఇది అన్ని దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. దీనిపైన డిస్కస్ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us.